ఆనంద నిలయ విమానం మీద వాయువ్యములకు గూడులాంటి చిన్న మందిరం వెండి మరక తోరణంతో అలంకరింపబడింది. ఆ మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహం ఉంది. ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉన్నారు. ఆనంద నిలయ విమానంపై వేంచేసి ఉన్నందువల్ల ఆయన విమాన వెంకటేశ్వరుడుగా పిలువబడుచున్నాడు. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాన్మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం. ఒకవేళ ఆనంద నిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శిస్తే చాలట, యాత్రా ఫలితం దక్కుతుందట. పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతే విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించటం జరుగుతూ ఉంది. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన సర్వజీవుల పాపాలు తొలుగుతాయి. అంతేకాదు సర్వ శుభాలు కలుగుతాయట. ఆనంద నిలయ విమానం మీద ఉన్న ఈ వెంకటేశ్వర స్వామివారు శ్రీ వ్యాసతీర్థుల వారి కాలం నుండి ప్రాధాన్యతని, విశిష్టతను సంతరించుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ప్రసిద్ధి పొందిన ద్వైతపీఠ సంప్రదాయ ప్రవర్తకులు ఈ వ్యాసతీర్థులు. కృష్ణదేవరాయలకు కలిగిన కుహోయోగం అనే కాలసర్ప దోషం నుండి కాపాడటానికి విజయనగర సింహాసనాన్ని తానే అధిష్ఠించారట. అందువల్లే ఈ యతీశ్వరులకు రాయలు అనే బిరుదునామం ఏర్పడి వ్యాసరాయలుగా లోకంలో ప్రసిద్ధి పొందారు. తదుపరి శ్రీ వ్యాసరాయలు తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారు 12 సంవత్సరాల పాటు అర్చనాధికములు నిర్వహించారట. ఆ సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పారాయణాలు, దర్శనాదులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అందువల్లే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాత విమాన ప్రదక్షిణ మార్గంలో నడుస్తున్న భక్తులు ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం కూడా ప్రధాన ఘట్టంగా ఆలయ సంప్రదాయంలో స్థిరంగా నిలిచి ఉంది. ఇలా భక్తులు మాత్రమే కాదు, చివరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు కూడా ఆలయం బయటకు వెళ్లే ముందుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కాసేపు నిలబడి హారతులందుకుంటారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవ సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారికి కూడా పవిత్ర మాలలు సమర్పించబడతాయి. దీనికోసం అర్చక స్వాములు విమాన వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లడానికి వీలుగా నిచ్చెనలు ఏర్పాటు చేస్తారు. అంతేకాక ప్రతిరోజు 3 పూటల ఆనంద నిలయంలో జరపబడే నివేదన సమయంలో అర్చకులు ఆలయం లోపల నుండే విమాన వెంకటేశ్వర స్వామి వారికి నివేదనలు సమర్పిస్తారు. గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చేవాడైతే ఈ విమాన వెంకటేశ్వరుడు కేవలం మోక్షప్రదాత. అందుకనే ప్రదక్షిణ మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. గర్భాలయంలో స్వామిని దర్శించుకోవటానికి సమయం సరిపోదు. కనుక మన కోరికలన్నీ ఇక్కడ స్వామికి ఎంతసేపు కావాలంటే అంతసేపు నిలబడి అన్నీ మొక్కుకోవచ్చు.